ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని పాములు కాలనీ, పాత క్రిస్టియన్ కాలనీ హబ్ అంగన్వాడీ కేంద్రాలలో పాఠశాల సంసిద్ధత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సెక్టార్ సూపర్వైజర్ సిహెచ్ సుభాషిణి, ఐటీసీ ప్రథమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఆర్ పరిమళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ప్రాథమిక పాఠశాలలకు వెళ్లబోతున్న పిల్లల అభివృద్ధిని తల్లిదండ్రుల సమక్షంలో అంచనా వేసి వారి ప్రగతిని విరమించినట్లు తెలిపారు. పిల్లలు వెనుకబడే కారణాలు, ఇంటి వద్ద ఇవ్వాల్సిన సహాయంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లల శారీరక, సామాజిక, మేధో, గణిత మరియు భాషా అభివృద్ధిని వివిధ స్టాల్స్ ద్వారా ప్రదర్శించి తల్లిదండ్రుల సమక్షంలో యాక్టివిటీల ద్వారా అంచనా వేశారు. ఐటీసీ ప్రథమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకట్రావు మాట్లాడుతూ ఆటపాటల ఆధారిత కార్యకలాపాల ద్వారా పిల్లల అభివృద్ధిని అంచనా వేయటం, తల్లిదండ్రులు అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి ప్రగతి పత్రాలు అందజేశారు. పిల్లలు, తల్లిదండ్రులు సెల్ఫీ పాయింట్ వద్ద ఆనందంగా ఫోటోలు దిగారు. తల్లులు మౌనిక, శిరీష మాట్లాడుతూ అంగన్వాడీ ద్వారా తమ పిల్లల్లో శారీరక, మానసిక, మేధోపరమైన అభివృద్ధి గణనీయంగా పెరిగిందని, టీచర్లు ఎంతో శ్రద్ధగా బోధిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు సిహెచ్ సుభాషిని, కె అనురాధ, వి కమలకుమారి, అంగన్వాడీ టీచర్లు నాగమణి, ఎలిసమ్మ, ఆనందలత తదితరులు, ఆయాలు, ప్రీ స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. నా పేరు దర్శిలో సిడిపిఓగా పనిచేస్తున్నాను. నేటి ఈ కార్యక్రమం మేము స్కూల్ రెడీనెస్ మేళా నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి మనము 5 డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలందరిలో మేము మా ప్రీ స్కూల్ పరిధిలో ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రం పరిధిలోని పిల్లలందరికీ కూడా ఈ స్కూల్ రెడీనెస్ మేళా ద్వారా ఈ 5 అభివృద్ధుల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అభివృద్ధి స్థాయి ఎంతవరకు ఉందనేది మా యొక్క అంగన్వాడీ టీచర్లు అసెస్మెంట్ కార్డులో పొందుపరుస్తారు. దీని ద్వారా ఎందులో కావాల్సిన దానికంటే కూడా తక్కువ ఉన్న గ్యాప్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలకి వెళ్ళే లోపు ఈ మే నెలలో అంతా కూడా ఆ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేసి వాళ్ళు కరెక్ట్గా మనకు వెళ్ళే 100% అచీవ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ స్కూల్ రెడీనెస్ మేళా నిర్వహిస్తాము. ఈ రెడీనెస్ మేళాలో ప్రథమ్ సంస్థ వాళ్ళు మాకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. డిటీవీ ప్రేక్షకులు నమస్కారం. మా పాప ఎన్ సంజన ఫస్ట్ నుండి ఈ స్కూల్లో రావడం వల్ల బాగా ఎడ్యుకేషన్ వైజ్ బాగా యాక్టివ్గా ఉండడం, మాట్లాడడం అన్నీ బాగా నేర్చుకుంది. ఫస్ట్లో బాగా ఏడ్చేది నేను రానని, తర్వాత తనే వస్తానని బాగా ఆడుకుంటుంది. ఇక్కడ మోటివేషనల్ స్పీచెస్ అవన్నీ బాగా ఇవ్వడం వల్ల అన్నీ నేర్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత మాకు బాగా చెప్తుంది. ఏడవని కూడా ఏడవట్లేదు. రావాలన్నా కానీ ఈ 3 ఇయర్స్లో బాగా తను ఇంప్రూవ్ అయింది. ఏబిసిడీలు 1 2 3లు అన్నీ నేర్చుకుంది. బాగా యాక్టివ్గా కూడా ఉంటుంది. తన సొంతగా అన్నీ చేసుకోవడం కూడా నేర్చుకుంది. బాగా ప్రైవేట్ స్కూల్స్కి ఈక్వల్గానే ఉంది. మా పెద్ద పాపను కూడా మేము ఇలానే అంగన్వాడీలోనే చదివించాము. ఇక్కడే అంగన్వాడీలో అన్ని ఆటలు, అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది. టైంకి తినడం, నిద్రపోవడం అన్నీ టైం టు టైం కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ మాకైతే మాత్రం ఏమి ఇబ్బంది అని అనిపించలేదు. బాగా టీచర్స్ కూడా బాగా మోటివేట్ చేసి అన్ని యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్ వాళ్ళతో ఓన్గా ప్రిపేర్ అయ్యి చేయించేలాగా చూస్తున్నారు. ఏ విషయంలోనూ క్లీనింగ్ వైజ్ కూడా చాలా మాకు నచ్చింది. మమ్మల్ని కూడా వాళ్ళు మోటివ్ చేసి ఇక్కడికి రమ్మని పిలిచి సంతకాలు పెట్టించుకొని అన్నీ కరెక్ట్గా. పాఠశాల సంసిద్ధత వచ్చిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీలో చేసుకొని పాఠశాలకు వాళ్ళ యొక్క అభివృద్ధి స్థాయి ఎలా ఉన్నాయి, విషయాలు తల్లిదండ్రుల సమక్షంలో ఇక్కడ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే
అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏ అభివృద్ధిలో ఏ యాక్టివిటీస్ అనేది బాగా చేయగలుగుతున్నారు, ఎందులో వెనుకబడి ఉన్నారు, అవి సరిగా చేయలేకపోతున్నారు అనేటటువంటి విషయం ఇక్కడ ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఎందులో అయితే ఈ పిల్లలు వీక్గా ఉన్నారో ఆయా విషయాలన్నింటిలో కూడా ఈ 1.5 నెలల్లో మళ్ళీ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళబోయే సమయంలో పిల్లలందరూ ఆ వెనుకబడిన అంశాల పట్ల తల్లులు మరియు మా అంగన్వాడీ టీచర్స్ కూడా సమిష్టిగా కృషి చేసి ఆ పిల్లలను వీక్గా ఉన్న అంశాలలో ఫుల్ఫిల్ చేసి ప్రాథమిక పాఠశాలకు సంసిద్ధం చేయడానికి ఈ యొక్క ముఖ్య లక్ష్యం. అందులో భాగంగానే ఇక్కడికి ఈ 2 అంగన్వాడీ కేంద్రాలు అలాగే అలాగే వాళ్ళు మొదటిగా నమోదు స్థాయిలో శారీరక అభివృద్ధి, క్రీడాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, భాషా అభివృద్ధి, సమగ్రాభివృద్ధి స్టాల్స్ దగ్గరికి వాళ్ళ పిల్లలు తీసుకొని ఆ స్టాల్స్ దగ్గర వాళ్ళు చేయించుకొని తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క సంసిద్ధత చదువు బాగా ఉంది. అలాగే దీంతో పాటు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. తల్లిదండ్రులందరికీ కూడా వాళ్ళ పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అంగన్వాడీ పూర్తి చేసుకుని గ్రాడ్యుయేషన్ చేరుతున్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఒక ఫోటో ఫ్రేమ్ నిర్వహించడం జరిగింది.